సార్ ఇప్పుడు సినిమా 2 రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి అందరికీ ఒక ఫేవరెట్ టాపిక్ ఏంటంటే అసలు సినిమా ఎవరు చూశారు? కొంతమంది ఎవరు పలానా వాళ్ళు చూశారు, పలానా వాళ్ళు చూశారు, పలానా వాళ్ళ అబ్బాయి చూశాడు, పలానా వాళ్ళ అమ్మాయి చూసిద్ది. ఈ అంటా బోల్డెన్ డిస్కషన్ జరుగుతుంది. అసలు ఎవరు చూశారు సినిమా ఇప్పుడు దాకా? అసలు సార్ బయట వాళ్ళు ఎవరు జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో చూసుకున్నాం తప్ప ఎన్టీఆర్ గారు, మేము వర్క్ చేసిన టీం అందరం, ప్రొడ్యూసర్స్, కెమెరామెన్, ఎడిటర్, మేము తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఓకే చూపించలే. ఇంక్లూడింగ్ అండ్ అందరు ఫ్యామిలీస్ ఆర్ కొత్త ఆడియన్స్. అవును, లక్కీగా వాళ్ళు మన సినిమాని మొహమాటంగా చెప్పే మనుషులు కూడా లేరు ఎవరు. ఓకే, చెత్తలా ఉంది, చెత్త ఉంటే చెత్త అనే బ్యాచ్, ఆ టైప్ మనుషులే. ఓపెన్గా వాళ్ళకి చూపించాం. దే ఫెల్ట్ వెరీ. సో మీరు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎన్నిసార్లు చూసుకుంటారు సినిమా? ఫైనల్ కట్ అంటే కాపీ వచ్చాక, అంటే ఫైనల్ మ్యూజిక్ కూడా ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఆయన 4 సార్లు చూశారు, నేను 5 సార్లు చూశాను. అబ్బా, ఇందులో కలిసి చూసారా ఇద్దరు, విడివిడిగా చూసుకున్నారా? 3 సార్లు కలిసి చూసాం. నేను 2 సార్లు ఎక్స్ట్రా చూశాను వేరేగా, ఆయన ఇంకొకసారి ఎక్స్ట్రా చూశారు. ఏముంది మీకు మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కలిసి చూసినప్పుడు? ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఆయన మీతో అన్న మాటలు కానీ ఏదైనా? 2 సార్లు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. అది మరి ఎవరేసారో తెలియలా మాటకి. ఆయన ఉంటారు, ఆయన సమ్ టెక్నీషియన్స్ కూడా అండి, ఈవెన్ అసిస్టెంట్స్ ఆల్సో. సరే మన సినిమా కాబట్టి మనం చెప్పుకోకూడదు కానీ, బట్ నిస్వార్థంగా ఉంటాడండి. బాగాలేదంటే బాలే. అసలు ఆయన ఫేస్ చూసి చెప్పేయచ్చు మీరు, డల్గా టెన్షన్గా ఉంటే అంటే నచ్చలేదని. ఓకే, అసలు దాచుకోవటం చాలా కష్టం. సినిమా అయిన తర్వాత ఆ హగ్ ఒక్కటి ఇచ్చినప్పుడు తెలిసిపోయింది, వదల్లా. ఓకే, టైట్ హగ్ ఒత్తేసి ఈ జర్నీ ఇలా ఎండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ ద రియల్ హగ్ శివ అని అన్నప్పుడు వి ఫెల్ట్, యా రియల్ మూమెంటే ఇది. గట్టిగా ఎమోషనల్ హై ఇచ్చాము, పండింది అని నమ్మాం. వెరీ నైస్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఇట్స్ ఆల్ ఫర్ ద ఆడియన్స్ అండి. ఓకే సార్, ఫైనల్లీ మీరు జనరల్గా ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. బట్ ఏంటంటే అసలు ఫ్యాన్స్ అందరూ ఊగిపోతున్నారు. అసలు కొరటాల శివ గారు అసలు ఏమీ దాచుకోకుండా, ఎలాంటి డిప్లొమసీకి పోకుండా, ఒక మీలో ఉన్న రైటర్ని తట్లేపి అసలు ఫ్యాన్స్కి ఏం ప్రామిస్ చేయబోతున్నారు అనేది చెప్పండి. డిప్లొమసీ అసలు వద్దు. డిప్లొమసీ ఏం లేదు సార్. అంటే జనరల్లీ ఒక మంచిది ఒక స్టైల్. ఐ కాంట్ బి లౌడర్, మరి చించేస్తాం పొడి చేస్తాం అనేది నా స్టైల్ కాదు. కానీ బట్ ఇఫ్ ఇట్ ట్రాన్స్లేట్స్, బట్ ఇట్ విల్ గివ్ యూ అ రియల్ హై. చిన్న హైలో ఎండ్ అవుతారు. తారక్ గారి ఫ్యాన్స్కి అయితే ట్రీట్, బీట్ విజువల్లీ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, ఆయన ఇచ్చే హైలు కానీ సినిమాలో స్టన్నింగ్. అందులో ఒక నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. గట్టిగా చెప్తున్నా, ఫ్యాన్స్కి వర్త్ వెయిటింగ్ ఇది. అండ్ ఫ్రమ్ డే ఆఫ్ టుమారో ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్ ఫర్ దెమ్.